దిశ చూద్దాం. దిశలో చెస్ క్వీన్ దివ్య దేశ్ముఖ్ ఫిడే మహిళల వరల్డ్ కప్ టైటిల్ కైవసం. ప్రపంచ కప్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణి. ఫైనల్లో హంపి కోనేరుపై గెలుపు. ఇద్దరు పాపం హంపి కూడా ఎప్పటి నుంచో ఉన్నారు. ఆమె కూడా పహల్గా మాస్టర్ మైండ్ హతం. సులేమాన్ షా సహా 3 టెర్రరిస్టులు మృతి. నిన్న ఇది జరిగింది అక్కడ. భారీ ఎత్తున ఇండియా మొత్తం దీని గురించి కూడా కొంత డౌట్లు వ్యక్తం చేసేవాళ్ళు ఉన్నారండి. సీజ్ ఫైర్లో అమెరికా జోక్యం లేదు. సో మొత్తం 22 నిమిషాల్లో 9 ఉగ్రశిబిరాలు కూల్చేశాం. పహల్గాం పాక్ టెర్రరిస్టుల పనేనా? ఎన్ఐఏ వద్ద ఏం ఆధారాలు ఉన్నాయి? దేశ ఉగ్రవాదులు కూడా కావచ్చు కదా. కాంగ్రెస్ నేత చిదంబరం సంచలన వ్యాఖ్యలు. కొత్త డౌట్ క్రియేట్ చేశాడు ఆయన చిదంబరం. మరి ఇక మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయబోతున్నారు. ఈ నెల 31న పరిగిలో ప్రారంభించబోతున్నారు ఈ పాదయాత్రను. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం ఉండబోతుందండి. యాత్రలో పార్టీ నేతలతో భేటీలు, శ్రమదానం కూడా చేయబోతున్నారట మీనాక్షి నటరాజన్ గారు. ఇక నిమిషప్రియకు ఉరిశిక్ష రద్దయిందండి. భారీ ఓటు కల్పించిన యమన్ ప్రభుత్వం. పాపం చాలామంది టెన్షన్ పడ్డారు ఏం జరిగిద్దా అని. ఇక చలో ఢిల్లీ వచ్చే నెల 5, 6, 7 తేదీలో అక్కడే మకాం. ఏం ఉపయోగం అనేది నా క్వశ్చన్. ఇప్పుడు వచ్చే నెల 5, 6, 7 తేదీలు అంటే మీరు ఏం చెప్పారు? సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కంప్లీట్ చేసి పడేస్తా అన్నారు. అంటే 45 రోజులు ప్రాసెస్ ఉంటుంది దానికి. సో ఇప్పుడు మీరు ఆగస్టు 10th or 15th లోపు నోటిఫికేషన్ ఇవ్వగలిగితేనే సెప్టెంబర్ ఎండింగ్ లోపు ఎలక్షన్ ప్రక్రియ పూర్తవుతుంది. మరి మీరు ఇంకా ఇక్కడ గొడవల దగ్గరే ఉంటే ఇదేం అయ్యే పని కాదులే. ఈయనకి ఏమైందో పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి. ఒకప్పుడు బాగానే ఉండేటోడు, పెద్ద మనిషి, మంచిగా మాట్లాడేటోడు. మరి ఈ మధ్య ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా మందు పెట్టారా లేకపోతే ఏందేమైనా ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు ఏమైనా విన్నారో తెలియదు కానీ ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతున్నాడు పాపం మీద. ఫోన్ ట్యాపింగ్తో కేసీఆర్కి సంబంధమే లేదంట. ఫోన్ మెసేజ్ ఆధారంగా 2023లో ఫిర్యాదు. సిట్ అధికారులకు ఆర్ఎస్ ప్రవీణ్ స్టేట్మెంట్. ప్రత్యర్థులపై సీఎం సిట్ ప్రయోగిస్తున్నారు. డార్క్ వెబ్ టూల్స్తో మంత్రుల ఫోన్లో ట్యాప్ చేస్తున్నారు. ప్రూఫ్ చూపించాలి కదా సార్. మీవన్నీ ఆడియోలు ఉన్నాయి, ప్లే చేద్దాం మళ్ళీ మనం.